హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే ఏం స్పెషల్ చేద్దామా అని ఆలోచిస్తుంటే ఎప్పుడూ రొటీన్గా చికెనేనా, అప్పుడప్పుడు మటన్ కూడా చేసుకుందామని మా ఆయనని మటన్ తెమ్మన్నా. సో ఇక కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఫస్ట్ బిర్యానీ ఆకు, సాజీరా, నేను ఫస్ట్ 3 ఉల్లిపాయలు, 3 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని ఆయిల్లో కొంచెం రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నా. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని రెడ్ అయ్యేదాకా, మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేస్తూ కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందులో ఒకసారి మంచిగా దీన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి మటన్ వేసుకుందాం. చికెన్ అయితే ఏ బౌల్లో చేసినా ఏం కాదు, కానీ మటన్కి మాత్రం కుక్కరే బెస్ట్ అనిపిస్తుంది. తొందర కుక్ అవుతుంది, పీసెస్ కూడా సాఫ్ట్గా ఉంటాయి. మటన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. మటన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. నేనైతే 4 టీ స్పూన్స్ కారం వేస్తున్నా. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 4 స్పూన్స్ వేస్తున్నా. మీరు మీ టేస్ట్కి అకార్డింగ్ ఎంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కారాన్ని కలిసేటట్టు మంచిగా కలుపుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కారం వేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఆయిల్ పైకి వచ్చేదాకా ఆగి, ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో నేనైతే 1 చెంబు దాకా నీళ్ళు పోస్తున్నా. మీకు ఎంత సూప్ కావాలి, ఎంత గ్రేవీ కావాలి అట్లా అకార్డింగ్ పోసుకోవచ్చు. మ్యాక్సిమం 1 చెంబు అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. 5 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి చూసుకుందాం. ప్రెషర్ అయితే మొత్తం పోయిన తర్వాతనే తీయండి మూత. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది మటన్. సూప్ కూడా నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ కర్రీని నార్మల్ రైస్ కానీ బగారాలకు కానీ సూపర్ టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.